హాయ్ గాయ్స్! సో, ఈరోజు మనం చూసిన మూవీ 'లిటిల్ హార్ట్స్' యాక్టెడ్ బై మౌలి అండ్ డైరెక్టెడ్ బై మదన్. అండ్ ఈ మూవీ ఎలా ఉందిరా బాబు అంటే గనక, దిస్ ఇస్ మై ఒపీనియన్, నాట్ ఎ రివ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన మౌలి బాబాయ్ లాస్ట్ సీన్‌లో ఈ సినిమా గురించి నెగెటివ్ రివ్యూ ఇస్తే గనక మీ మీద ఒట్టే అన్నాడు కాబట్టి, ఇది రివ్యూ కాదు నాయనా, ఇదొక ఒపీనియన్ మాత్రమే. సో, ఈ సినిమా నా ఒపీనియన్ ప్రకారం అబోవ్ యావరేజ్ అండి. మీరు కావాలంటే ఓటీటీలో కూడా చూసుకోవచ్చు. ఎందుకు ఇలా అంటున్నానంటే, సినిమా బావుంది. ఓకే. మరీ థియేటర్‌కెళ్ళి చూసేంత బావుందా అంటే క్వెషనబుల్. ఆహ్, ఈ వీకెండ్ మనకొచ్చిన మూవీస్ అన్నిట్లో ఇదొక్కటే బావుంది కాబట్టి అందరూ తెగ చూస్తున్నారు గానీ, ఈ మూవీ థియేటర్‌కెళ్ళి చూడాల్సినంత అవసరం అయితే లేదు నాకు తెలిసి. ఎందుకంటే మీకు మౌలి స్కిట్స్ గనక ఆన్‌లైన్‌లో అతను చేసే రీల్స్ గాని, యాక్ట్స్ గాని నచ్చితే గనక, ఈ మూవీ ఒక రీల్ ఎక్స్‌టెండెడ్ వెర్షన్. ఒక 1 మినిట్ రీల్‌ని ఫట్ 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 అని చెప్పేసి బ్యాక్ టు బ్యాక్ ఆ మౌలి రీల్స్ ఒక 2:30 గంటల వరకు వస్తే ఎలా ఉంటదో, ఈ సినిమా మొత్తం అలాగే ఉంటది. ఈ సినిమాలో నచ్చిన పాయింట్ ఏందయ్యా అన్నిటికంటే అంటే గనక క్లైమాక్స్ 10 నిమిషాలు. క్లైమాక్స్ మటుకు చాలా తీశారు. ఆ క్లైమాక్స్ కాస్త అటు, ఇటు అయినా సరే మూవీ మొత్తం ఒక ప్యారడీలా అనిపిచ్చేది. ఆళ్ళు క్లైమాక్స్‌ని బాగా మెచ్యూర్‌గా హ్యాండిల్ చేశారు. అప్పటిదాకా ఏవో నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలా ఎళ్తున్న మూవీని క్లైమాక్స్‌కొచ్చేపాటికి ఒక మెచ్యూర్ కంక్లూజన్ ఇచ్చారు. సో, దానివల్ల మూవీ మీద ఒక మెచ్యూర్ ఇంప్రెషనే వచ్చింది. అండ్ ఈ మూవీకి మెయిన్ అసల అందరూ మౌలి, మౌలి, మౌలి అంటున్నారు గానీ, నాకు తెలిసి ఈ మూవీకి మెయిన్ హైలైట్ ఆహ్, ఈ మూవీకి ఆక్సిజన్ మన 'జయకృష్ణ'. సో, ఈ 'జయకృష్ణ' మనకి 'ఉప్పెన' సినిమాలో మా మన హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కింద కూడా కనిపిస్తాడు. అక్కడ కూడా మంచి ఫుల్ లెంత్ రోలే. ఇక్కడ ఇంకా గట్టి రోల్ పడింది. అండ్ రఫ్ ఆడించాడు. సో, ఈ సినిమాకి 'జయకృష్ణ' లేకపోతే ఈ సినిమా ఫట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే 'జయకృష్ణ' వచ్చిన ప్రతి సీన్‌లో నవ్విస్తాడు 'జయకృష్ణ'. అండ్ మౌలి యాజ్ యూజువల్ తను మనకు ఆన్‌లైన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా అయితే పెర్ఫార్మ్ చేస్తాడో, ఆ రీల్స్‌లో పెర్ఫార్మ్ చేసినట్టే మూవీ మొత్తం పెర్ఫార్మ్ చేసేసాడు. అండ్ హీరోయిన్ విషయానికొస్తే హీరోయిన్ కూడా షీ డిడ్ వెల్. మ్యూజిక్ విషయానికొస్తే మ్యూజిక్ కూడా చాలా బావుంది. అండ్ ఎస్పెషల్లీ ఆ బీజీఎం ఫన్నీ కామెడీ సీన్స్‌లో మంచి ఫన్నీ బీజీఎం పెట్టారు. అది వర్కౌట్ అయింది. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్‌కొస్తే గనక నేను ఇందాక చెప్పినట్టు ఆ ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్‌నే వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ స్వైప్ చేసుకుంటా పోతే ఎలా వస్తాయో, ఆ సీన్‌లన్నీ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అసల ఆ రీల్స్ లాగే వస్తుంటాయి. సో, అలా ఫస్ట్ హాఫ్ మీకెళ్ళిపోద్ది. మంచిగానే నవ్వుకుంటారు. మంచిగా టైమ్ పాస్ అయిపోద్ది. ఇంటర్వెల్ షాట్ కూడా అద్భుతంగుంది. సెకండ్ హాఫ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతదో, సెకండ్ హాఫ్ కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ కామెడీ పేలుతా ఉంటది. కాస్త అటు ఇటుగా ఎళ్తా ఉంటది. ఒక్క చోట వచ్చేపాటికి సినిమా మొత్తం హైకెళ్ళిద్ది. అదే మన 'మౌలి' పాడిన ఒక ప్యారడీ పాట. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటికి చూసుంటారు. వైరల్ అయిపోయింది కూడా ఆ పాట. హీరోయిన్ బర్త్‌డే అయితే ఆ బర్త్‌డే సందర్భంగా మన 'మౌలి' పాడే పాటది. బర్త్‌డే గిఫ్ట్ కింద. దాన్ని మన హీరోయిన్ ఫాదర్ చూడడం, ఆయన రియాక్షను, ఈ 'మౌలి' పాట 2 అసలు అద్భుతంగుంటది. ఆ సీన్ మటుకు థియేటర్ మొత్తం పగలబడి నవ్విందనమాట. సూపర్ పండింది ఆ సీను. అండ్ దాని తర్వాత మళ్ళీ క్లైమాక్స్ వరకు కాస్త సోగా ఎళ్లి మళ్ళీ క్లైమాక్స్‌లో ఒక మంచి హైనిచ్చి అలా ఎండ్ చేస్తారనమాట. సో, సినిమా విషయానికొస్తే ఇది నాకు చెప్పాలంటే అది అదోలా ఉంది గానీ, ఇది షార్ట్ ఫిల్మ్‌కి ఎక్కువ, మూవీకి తక్కువలా అనిపిచ్చింది. ఈవెన్ క్వాలిటీ వైస్ కూడా మీరు మన ఈటీవీలో వచ్చే వెబ్ సీరీస్ క్వాలిటీలానే ఉంది. ఆ సినిమాటోగ్రఫీ కూడా సేమ్ అలానే ఉంది. అండ్ ఎందుకంటే ఈ వెబ్ సీరీస్ ప్రొడ్యూసర్ కూడా మన 90స్ సీరియల్ ఐ మీన్ వెబ్ సీరీస్ ఆహ్, క్రియేట్ చేసిన మన 'ఆదిత్య హసన్‌దే'. సో, సేమ్ 90స్ వెబ్ సీరీస్ ఎలా ఎళ్తదో ఆ వైబే ఉంటది. సినిమాటోగ్రఫీ, ఆ కలర్ గ్రేడింగ్ సేమ్ ఆల్‌మోస్ట్ అలాగే ఉంటది. సో, మీకు చూసినంత సేపు ఒక వెబ్ సీరీస్ ఒక 2 ½ అవర్స్ వెబ్ సీరీస్ చూసినట్టు ఉంటది. ఒక వెబ్ సీరీస్‌లో 2, 3 ఎపిసోడ్స్ చూసినట్టు ఉంటది. ఎక్కడ కూడా మీకు సినిమా చూసినంత ఆ రిచ్‌నెస్, ఆ గ్రాండియర్ రాదు. అంటే ప్రతి సినిమా కూడా అంత గ్రాండియర్ ఉండాలా, అంత రిచ్‌నెస్ ఉండాలంటే అక్కర్లేదు. బట్ స్టిల్
ఈ సినిమా చూసినంత సేపు నాకెందుకో ఒక వెబ్ సీరీస్‌ని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. సో, ఈ సినిమాని మీరు ఓటీటీలో హాయిగా చూడొచ్చు. థియేటర్‌కెళ్తే ఏమైనా నష్టమా అంటే ఏమీ లేదు. నష్టమేం లేదు. హాయిగా థియేటర్‌కెళ్లి కూడా చూడొచ్చు. బట్ మై పర్సనల్ ఒపీనియన్ ఈస్ ఈ సినిమా ఓటీటీలో కూడా చూడొచ్చు. ఈ సోషల్ మీడియాలో హైప్ చేసినంత లేదు. ఎన్ ఈ 'మౌలి' ఉన్నాడని తప్పితే ఈ సినిమాకి అంత హైప్ అయితే అక్కర్లేదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ రామ్ కామ్. ఆహ్, బట్ ఓటీటీ వర్ది. కేవలం మన 'మౌలి' ఉన్నాడని చెప్పేసి మనలో ఒక కామన్ మ్యాన్ ఒక హీరో అయ్యాడనే ఆనందంతో ఈ సినిమా చూడడమే తప్పితే థియేటర్‌లో ఇట్స్ ఎ వెరీ గుడ్, వెరీ, వెరీ గుడ్ ఓటీటీ వాచ్. సో, యాహ్! దీనికి మనం ఎన్ని పాయింట్లు ఇవ్వచ్చంటే 6 పాయింట్స్. బట్ ఫర్ 'మౌలి' విల్ గో ఫర్ 6 ½ యాహ్! 6 ½ ఔట్ ఆఫ్ 10. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ మై నాట్ రివ్యూ. దిస్ ఈస్ మై ఒపీనియన్. సో, మీ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ యువర్ బిట్టు బట్టా.